వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకు చంద్రబాబు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి. బూత్ కమిటీల సమావేశం విజయవంతం చేయాలి. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ రెడ్డప్ప. ప్రజాసేవకు ప్రాధాన్యం. మండలంలో పర్యటనను ప్రారంభించిన రామచంద్ర యాదవ్. ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి గడువు పొడిగింపు. ఎంఈఓ లీలారాణి. వార్తల్లోని వివరాలు. చిత్తూరు పట్టణంలో 30వ రోడ్డు భద్రతా వారోత్సవాలను లాంఛనంగా జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న, ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రారంభించారు. నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30వ రోడ్డు భద్రతా వారోత్సవాలను చిత్తూరు పట్టణంలోని నాగయ్య కళాక్షేత్రం నందు ప్రారంభించారు. ప్రారంభం ముందు పట్టణంలోని గాంధీ విగ్రహం నుంచి నాగయ్య కళాక్షేత్రం వరకు ఎస్పీ రవాణా శాఖ మరియు విద్యార్థులతో కలిసి ర్యాలీలో నడిచారు. ప్రారంభోత్సవంలో ఎస్పీ మాట్లాడుతూ, రోడ్డు భద్రతా నియమాలు ప్రజల రక్షణ కొరకే, కానీ మనం రకరకాల కారణాలతో సరైన నియమాలు పాటించకుండా ప్రమాదాల బారిన పడి అంగవైకల్యంతో పాటు కొన్ని సందర్భాల్లో మృత్యువు పాలవుతున్నామన్నారు. రోడ్డు ప్రమాదాలతో చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, చిత్తూరు పోలీసు వారు పలు వినూత్న కార్యక్రమాలతో ప్రజల్ని నిరంతరం చైతన్యపరుస్తూ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడంలో విశేష కృషి చేస్తూ ఉన్నారన్నారు. రోడ్ సేఫ్టీ వీక్ అనేది సెలబ్రేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కంబైన్డ్గా మనం ఎవ్రీ ఇయర్ చేస్తాము. ఇఫ్ వీ అబ్జర్వ్ ద స్టాటిస్టిక్స్, ఒక రోజుకి మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం, ఆంధ్రప్రదేశ్లో మాత్రం 25 మెంబర్స్ డై ఆన్ డైలీ బేసిస్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్స్. ఓన్లీ రోడ్ యాక్సిడెంట్స్, వేరే యాక్సిడెంట్స్ వదిలేసి ఓన్లీ రోడ్ యాక్సిడెంట్స్లో మాత్రం రోజుకి 25 మెంబర్స్ చనిపోతున్నారు. సో ఇది దేశం మొత్తంలో చూస్తే మనం రోజు చూస్తున్న టెర్రరిజం కావచ్చు, ఆర్ డెడ్లీ డిసీజెస్ లైక్ క్యాన్సర్, HIV, AIDS ఆర్ అదర్ థింగ్స్, డబల్ ట్రిపుల్ దెన్ దాట్ ఎవ్రీ డే మెనీ మోర్ పీపుల్ ఆర్ డైయింగ్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్స్. సో ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ చాలా రోజుల నుంచి చాలా వేరియస్ డైమెన్షన్స్లో పనిచేస్తున్నారు. సో చిత్తూరు పోలీస్ ఇన్ పర్టిక్యులర్ ఒక 2-pronged అప్రోచ్, అంటే ఒకవైపు అవేర్నెస్ పెంచడం, ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ అంటే ఎవరు రూల్ బ్రేక్ చేస్తారో వాళ్ళ మీద ఫైన్ వేయడం, కేసెస్ పెట్టడం, అదన్నీ చేస్తున్నాము. చాలా ఎక్కువ మంది యువతలు మరి యాక్సిడెంట్స్ కావడం చూస్తూ ఉన్నాం. సో అందువల్ల విద్యార్థులతో మాట్లాడితే విద్యార్థులకి సరి అయినటువంటి అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్స్ తగ్గుతాయి అనేటటువంటిది ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. అంతేకాకుండా మీరు కూడా మీ తల్లిదండ్రులకి వాళ్ళు ఏమైనా వాహనాలను నడుపుతూ ఉంటే వాళ్ళకు సరి అయినటువంటి అవగాహన మీరు వాళ్ళకి ఇస్తారనేది కూడా ఒక నమ్మకం. మీరు చెప్తే వాళ్ళు కాదనరే అనే ఒక వాస్తవాన్ని గ్రహించి మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరుగుతూ ఉంది. ఇక్కడ చాలామంది వచ్చారు. మీ అందరూ కూడా ఈ వయసులో స్పీడ్ అంటే సహజంగా నచ్చుతుంది. మేము కూడా ఈ వయసుని దాటి ముందుకు వచ్చాము. రామసముద్రం మండలంలోని మాలేనత్తం గ్రామ పంచాయతీ పరిధిలోని కొండూరు, కుప్పనపల్లి గ్రామాలలో సోమవారం మదనపల్లి ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేసి రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నకు ఓటు వేయాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం రైతులతో చెలగాటమాడుతూ ఉందన్నారు. గత ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వేరుశెనగ వర్షాలు లేకపోవడంతో రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. రైతులకు అందించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఇటీవల కరువు బృందం సర్వే చేసి దాదాపు 600 మండలాలు కరువు పరిస్థితులు నెలకొన్నాయని వివరించిన ముఖ్యమంత్రి పట్టించుకోలేదన్నారు. అమరావతి అంటూ ప్రజలకు భ్రమరావతి చూపిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ కాలు పెడితే ఎక్కడ కరువు పరిస్థితులు నెలకొంటాయన్నారు. టీడీపీ పాలనలో శాంతి భద్రతలు లోపించాయన్నారు. ఆదివారం తిరుపతి సమీపంలో జరిగిన పసుపు కుంకుమ కార్యక్రమానికి హాజరైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోలీసుల సమక్షంలోనే టీడీపీ
టీడీపీ నేతలు దాడికి పాల్పడడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సింగిల్ విండో అధ్యక్షుడు కేశవరెడ్డి, మండల కన్వీనర్ భాస్కర్ గౌడ్, కొండూరు కృష్ణారెడ్డి, సర్పంచ్ ఉషారాణి, పుంగనూరు వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, దిగోపల్లి శ్రీనివాసరెడ్డి, నరసింహారెడ్డి, సుబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళ్ళు మూసుకొని ప్రజా కంటక పరిపాలన సాగించి ఇచ్చిన హామీలను ఒక్కటి నెరవేర్చకుండా చెప్పిన అబద్ధాలు చెప్తా అంత గ్రాఫిక్ మాయాజాలం చేసి ఈరోజు ఎన్నికలు ఉన్నాయండగా ఇప్పుడు వచ్చి ప్రజల సొమ్ముతో ప్రజలను ఓట్లు కొనాలనేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే కేంద్ర బడ్జెట్ మొన్న పెట్టినప్పుడు మేము రైతులకు 6,000 రూపాయలు ఇస్తామంటే ఆయన ఏమన్నాడు, సుజనా చౌదరి కానీ మిగతా తెలుగుదేశం నాయకులు కానీ ప్రజల సొమ్ముతో మీరు ఓట్లు కొనే కార్యక్రమం చేపడతా ఉంది, ఇది ఎంత దుర్మార్గము అన్నాడు. నువ్వు చేస్తున్నదేమి అంటే నువ్వు చేస్తే తప్పు ఉప్పు, మిగతా వాళ్ళు చేస్తే తప్ప, నువ్వు మాత్రం ప్రజల సొమ్ముతో ఇన్ని రోజులు 2,000 రూపాయల పెన్షన్ మేము పెట్టిన పథకం అది, నవరత్నాల్లో ముఖ్యమైన రత్నం అది. దాన్ని అప్పుడు వచ్చి నవరత్నాలు ఈ ప్రోగ్రాం ఆచరణ సాధ్యమా అన్నాడు ఆయన. ఇప్పుడు ఎట్లా ఆచరణ సాధ్యమవుతుంది నీకు? మేము అన్నీ ఆచితూచి ఆచరణ సాధ్యమైనటువంటి పథకాలు ఇచ్చాం. ఇదే విధంగా మేము పెట్టినటువంటి రైతు బంధు పథకం కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకంకు వాళ్ళు ఎకరాకు 6,000 ఇస్తూ ఉంటే అయినా మేము 1,200,000 ఇస్తామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పథకాన్ని కాపీ కొట్టాలని చూస్తున్నాడు. ఈ విధంగా ప్రతి పథకాన్ని, ముఖ్యంగా పసుపు కుంకుమని, అది మరీ పెద్ద దోపిడీ. ఈ విధంగా ప్రతి కార్యక్రమంలోన మోసం చేస్తూ ఇప్పుడు ఇంకా మరోగా కార్యక్రమానికి ఇంత మాలేనత్తం కానీ మూగవాడి ఇట్లాంటి పల్లెల గ్రామాల్లో గ్రామానికి ఒక 10 ఇళ్ళు కూడా ఇవ్వాల. కానీ ఇప్పుడు వచ్చి అడిగిన వాళ్ళకు శాంక్షన్ లెటర్ ఒకటి పేపర్ ఇచ్చేసి ఏదో మీకు ఇల్లు ఇచ్చేసినాం అని చెప్పి మళ్ళా ఒక మోసం చేయడానికి మళ్ళీ ఒక ప్రయత్నం. అసలు కట్టని ఇళ్ళకు శాంక్షన్ లెటర్లు చూపించేసి 4,18,000 ఇళ్ళకు నేను గృహప్రవేశం అని చెప్పి మళ్ళీ ఒక పెద్ద మోసపూరిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఆయన. ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ నీ ఇచ్చేటువంటి శుష్క వాగ్దానాలు నమ్మే పరిస్థితులు లేరు. రామసముద్రం మండలంలోని కుదురుచివనపల్లి గ్రామంలో ఇటీవల కాలంలో గ్యాస్ సిలిండర్ పేలి 2 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం మదనపల్లి ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి స్పందించి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. దీంతో మండల కన్వీనర్ భాస్కర్ గౌడ్, సింగిల్ విండో అధ్యక్షుడు కేశవరెడ్డిలు, బాధితులు ఈశ్వరెడ్డి, రామచంద్రారెడ్డిలకు నగదును అందజేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే బాధితులకు పక్కా గృహాలు మంజూరు చేస్తామని వారు హామీ ఇచ్చారు. మధ్యకాలంలో ఒక 20 రోజుల క్రితం ఇక్కడ మన గ్యాస్ సిలిండర్ పేలి మళ్ళీ అన్నోళ్ళు చంద్రరెడ్డి అన్న, ఈశ్వరెడ్డి అన్న చాలా నష్టం జరిగింది. దగ్గర 40-50 లక్షల రూపాయలు ఇల్లు పూర్తిగా కొలాప్స్ అయిపోతే ఎమ్మెల్యే ఈరోజు ఆర్థిక సహాయం ఇవ్వాలి. పూర్తిగా రోడ్డును పడే పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అన్నోళ్ళు చేసి ఇంకా కావాలంటే ఏమైనా చేయూతనిస్తామని హామీ ఇచ్చి మమ్మల్ని పంపించినారు. అందుకోసం వచ్చి అన్నోళ్ళు ఇల్లు తెచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకుగా మారి ఆదుకుంటున్నారని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. పుంగనూరు పట్టణం 21వ వార్డు తాటిమాకులపాలెంలో పెన్షన్లు, డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. సమావేశం ఆ వార్డు కౌన్సిలర్ ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించారు. మన పండుగల కన్నా 6 నెలలకైతేనేమి, సంవత్సరానికైతేనేమి గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు పేద బలహీన బడుగు వర్గాల కోసము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి మీకు అందేలా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక పండుగగా ఈ 2, 3, 4వ తేదీలో జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఇంచుమించు పెన్షన్లు ముఖ్యంగా ఇంతకుముందు 200 రావడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో అంతగా 10 ఇంతలు పెరిగింది. అలాగే ఇప్పుడు 20 ఇంతలు పెరిగింది. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఈ అవకాశం మేము ఇస్తాము. దాన్ని సద్వినియోగం పరిపించి రాబోయే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి
తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే అపోజిషన్ పార్టీలో గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. ఎందుకంటే చూస్తున్నా 2-3 రోజుల నుండి రైలు పట్టాలు కూడా తప్పిపోతున్నాయి. ఏమంటే వాళ్ళ పెన్షన్కే 10,000 మీకు డోక్రా మహిళకి ఇస్తున్నదే కాదు, ఇంకా సంక్షేమ పథకాలు చాలా వస్తున్నాయి. ఇంకేమి ఇస్తాడో చంద్రబాబు నాయుడు నిద్ర పట్టడం లేదు రాత్రి పూట. ఆలోచించండి. ప్రతి ఒక్కరూ అన్ని విషయాల్లోన ముందు నడిపిస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, ఇంకా ఇంటి కనెక్షన్ల కుళాయిలు అయితేనేమి, మీకు ఏ ఇంటికి అవసరమైన ఏ సదుపాయాలు కావాలో కూడా ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే చేస్తుంది. నేను సవాలుగా తెలియజేస్తున్నాను. అది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకే దక్కుతుందని కూడా తెలియజేస్తున్నాను. కమిషనర్ లోకేశ్వర్ వర్మ సీఎం సందేశాన్ని సభకు చదివి వినిపించారు. 43 గ్రూపులంటే 43 లక్షల రూపాయల్ని ఇక్కడ మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం మాన్య శ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదకి అందిస్తున్నందుకు గట్టిగా ఒక సంతోషాన్ని వ్యక్తం కోరుతున్నాను. అలాగే ఇక్కడ గతంలో 188 పెన్షన్లు వచ్చేటివి. దానికి గాను 1,90,500 ఇస్తూ ఉంటే 15 పెన్షన్లు కొత్త పెన్షన్లు వచ్చి మొత్తం ఇప్పుడు 4,13,000 రూపాయలని మీకు అందరూ కూడా ఇక్కడ అందించే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోయిన నెల నుంచే పెరిగిన పెన్షన్ 2,000 రూపాయలు అని చెప్పి అనౌన్స్ చేశారు. కాబట్టి పాత వాళ్ళకైతే పోయిన నెల పెన్షన్ 1,000 రూపాయలు బాకీ ప్లస్ ఇప్పుడు ఇవ్వాల్సిన 2,000 వెరసి 3,000 రూపాయలని పాత పెన్షన్దారులందరూ కూడా అందించడం జరుగుతుంది. కొత్తగా పెన్షన్లు అందుకోబోయే ఈ 15 మందికి కూడా ఒక్కొక్కరికి 2,000 రూపాయల లెక్కన పెన్షన్లు మీకు ఇక్కడ అందించే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా ఎన్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలను ఆదుకోవాలన్నదే సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమన్నారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ను 10 రెట్లు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికే దక్కుతూ ఉందని తెలిపారు. డ్వాక్రా మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు వీలుగా ప్రతి సభ్యురాలకి 10,000 రూపాయల చొప్పున ఇస్తున్నారని తెలిపారు. నేల ఈనిందా, ఆకాశం చెల్లులు పడిందా అన్నట్లుగా ఆ రోజు రామారావు గారు ఏదైతే చెప్పాడో, పార్టీ మొదలుపెట్టినప్పుడు ఎక్కడ చూసినా మహిళా ప్రపంచం లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం అని ఆ రోజే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మిస్సమ్మ సినిమాలో ఒక పాట ఉండేది. అది ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూలకు, ఏ గ్రామానికి, ఏ పట్టణానికి, ఏ వార్డులో చూసినా కూడా మహిళలంతా కూడా బారులుగా కూడా ఈ రోజు చంద్రబాబు గురించి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి విషయం మనందరూ కూడా చూస్తున్నాం. 2 రోజులుగా కూడా మన ముఖ్యమంత్రి గారు మీకోసమే ఆ రోజు డ్వాక్రా సంఘాలు స్థాపించారు. మహిళలు వంటింటికి పరిమితం కాకూడదు, వాళ్ళకు కూడా గౌరవము సంఘంలోనా కుటుంబంలోనా గౌరవం పెరగాలనే ఆలోచనతో ఆనాడే డ్వాక్రా మహిళా సంఘాలకు స్ఫూర్తికర్త ఆయన మొదలుపెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదే సంఘాలు ఇంతే అంతంతే ఈరోజు వాళ్ళు 94 లక్షల మందికి చేరుకున్నారు. ఈ సంఘ సభ్యులు అందరూ కూడా భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా సక్రమంగా కూడా ఈ సంఘాలన్నీ కూడా ఆయన యొక్క సూచనలతో నడుస్తున్నాయి. ఈరోజు మహిళలే శాసించే శక్తికి వచ్చారు. కుటుంబాల్లో కానీ, అన్నిట్లోన బిడ్డల చదువుల్లో కానీ, సంసార బాధ్యతల్లో కానీ ఒక మహిళే ప్రధానమైనటువంటి వ్యక్తిగా, శక్తిగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క కార్యక్రమాల ద్వారా ఈరోజు వెలుగు చూసిందని సందర్భంగా కూడా మనం చూస్తా ఉన్నాం. అదే అందరూ కోరుకుంటా ఉన్నారు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మా అవ్వ, మా నాయన, మా అమ్మ 100 ఏళ్ల బతకల్లా, చంద్రుల పరిశ్రమ తీసుకోవాలా, సంతోషంగా ఉండాలా అనే ఆలోచనతో వాళ్ళు కూడా బాగా చూసుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. సంతోషం పెరిగింది వాళ్ళల్లో కూడా. వాళ్ళ పెద్దవాళ్ళ దీవెనలతోనే రేపు ఈ ఆడపడుచుల అన్న చంద్రబాబు నాయుడు గారిని దించుతారు. భవిష్యత్తులో మరొక్కసారి ఆయన మరొక ముఖ్యమంత్రి కూడా 2019లో రాబోతున్నారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. అనంతరం పెన్షన్లు మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాకు 15 లక్షల కింద మాకు 1 లక్ష రూపాయలు ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనకి ఎప్పుడు మేము ఇలానే సహకరిస్తాం.
నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లడానికి తన వంతు కృషి చేస్తానని ప్రజలు ఆశీర్వదించాలని పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ అన్నారు. సోమవారం పుంగనూరు మండల పర్యటన ప్రారంభించారు. గ్రామాలలో హారతులు పట్టి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. 4 సంవత్సరాలుగా తన సొంత నిధులతో పేద ఉత్తమ విద్యార్థులకు వ్రాత పుస్తకాలు, ఆర్థిక సహాయం అందించడం, విద్య వైద్య సదుపాయాల కల్పనకు తన సహకారం అందిస్తూ వస్తున్నానని తెలిపారు. ఈ సేవలను మరింత చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటూ అన్ని వర్గాల వారి మద్దతు కూడగట్టుకుని గెలుపొందుతానని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లప్పుడూ ఉంటానన్నారు. పుంగనూరు మండలం పర్యటన అనంతరం పట్టణంలో పర్యటిస్తానని తెలిపారు. రామచంద్రన్న గారు మన ఇంతవరకు కానీ ఎవరు కానీ ఇంత ముందరకు వస్తారో మనకందరికీ ధైర్యం చెప్తారని ఎవరు మనం ఎగచూస్తున్నాము. ఈ కాలానికి రానే వచ్చినారు. ఇంత ధైర్యంగా ఎమ్మెల్యే టికెట్ తెచ్చి నిలబడతారు. మన పేద చిన్నకారు రైతులకు అందరికీ సాయం చేస్తారు, దాపుగా ఉంటారని ఆశిస్తున్నాము. ఎన్నో వేళ్లుగా ఆశిస్తున్నాము. ఈ కాలానికి వాళ్ళే ఆయనే అన్నగారే ధైర్యంగా వచ్చి నిలబడారు ఇక్కడ. అందుకు వాళ్ళని మనం ముందుకు తీసుకురావాల్సిందిగా మన ఆశీర్వాదంతో వాళ్ళు ముందుకు వస్తే మనకి సంతోషంగా ఉంటుంది. మనకి కావాల్సిన కార్యాలు మనం కొట్లాడి అడగచ్చు. మనకి అందుబాటులో ఉంటారని అని ఒకటోది ఏమంటే మనకి అందుబాటులో ఉంటాడు. రెండోది ఏమంటే పేద కుటుంబం నుంచి పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి అందరికీ గౌరవం మర్యాద ఇవ్వగలుగుతారు. అటువంటి నాయకుడు మనం తెచ్చుకుంటే మనకి ఎంతో తోడుగా ఉంటుంది. తప్పకుండా ఇక్కడ ఇప్పుడే ఈ గ్రామంలో ఉన్న దేవాలయం చూశాను. పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. ఇప్పుడు వెంటనే గుడికి 25,000 రూపాయలు నేను డొనేట్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ గుడికి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించి ఎటువంటి సహకారం కావాలన్నా నేను అందిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమంలో చంద్రారెడ్డి యాదవ్, గిరేంద్ర ప్రసాద్, చంద్రు యాదవ్, అద్దాల నాగరాజ, వెంకటేష్, వెంకటరమణ, జమీర్ బాషా, నాగరాజ, నారాయణస్వామి, సురేష్, సతీష్ కుమార్, శివకుమార్, ప్రభాకర్ రెడ్డి, గంగాధర్ నాయుడు, చంద్రశేఖర్ నాయుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు నియోజకవర్గ లక్ష్య సాధన యాత్ర ఈరోజు మొదలుపెట్టాము. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశము పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ఏమున్నాయి, వీటికి సంబంధించిన పరిష్కారం ఎలా చేయాలి, పుంగనూరు ప్రాంతంలో ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, దీనికి సంబంధించి అన్నీ కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడుతున్నాము. ఈ ప్రోగ్రాము ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా చేస్తున్నాము. ఈరోజు మొట్టమొదటిగా పుంగనూరు మండలం మొదలుపెట్టాము. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యలు తెలియజేస్తున్నారు. వాళ్ళ సమస్యలకు సంబంధించిన పరిష్కారాన్ని కూడా ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ సమావేశం విజయవంతం చేయాలని ఆ పార్టీ శ్రేణులు కోరారు. సోమవారం పుంగనూరులో పట్టణ బూత్ కమిటీ సభ్యులతో బూత్ కమిటీ మేనేజర్ అమ్ము సమావేశం నిర్వహించారు. పుంగనూరు మున్సిపల్
6వ తేదీ జరగబోయే జగనన్నతో ముఖాముఖి ప్రోగ్రాం గురించి చర్చలు జరిపేదానికి ఈరోజు ఈ సమావేశం చేర్పించినాము. దీంట్లో ముఖ్యంగా టౌన్ లెవెల్లో 37 బూతులు ఉన్నాయి. 37 బూతుల్లో కూడా ఒక బూతుకి 11 మంది లెక్కలో 407 మంది వస్తారు. ప్రతి ఒక్కరూ బుధవారం జరిగే జగనన్న ముఖాముఖితో పాల్గొనాలని ఈరోజు ఈ సమావేశం ఇక్కడ అందరూ చేర్పినాము. మా ఎమ్మెల్యే గారి ఆదేశాలతో తప్పకుండా మీరందరూ బుధవారం అందరూ హాజరు కావాలి. ప్రతి ఒక్కరు కూడా పేరు మీ లిస్ట్ ఒకటి ఉంటుంది ఆడ బూత్ కన్వీనర్లది. ఆ లిస్ట్ చెకప్ జరుగుతుంది. అందుకని దయవంచి అందరూ పాల్గొనాలి. ఇప్పుడు ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నాగభూషణం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ రెడ్డెప్ప, జెడ్పీటీసీ సభ్యులు వెంకటరెడ్డి యాదవ్, నాయకుడు షరీఫ్లు మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బూత్ కన్వీనర్లతో ముఖాముఖి నిర్వహిస్తారని తెలిపారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి బూత్ కన్వీనర్లు కీలకమన్నారు. ప్రతి ఒక్కరూ తప్పక పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఇఫ్తికార్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలు చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇక ఈ మంత్ ఎన్నికలు కానీ మార్చి ఫస్ట్ వీక్లో కానీ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మళ్ళీ 45 రోజుల్లో ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి ఇప్పుడు యుద్ధంలో సైనికులెట్లలో ఈ ఎన్నికల్లో బూత్ కమిటీ మెంబర్లు ఆ విధంగా ఉండాలి. ఏమాత్రమో తాస్కారం చేయకూడదు. నిన్నగాక మొన్న నేను కుప్పం వెళ్తే కుప్పంలో ఉండే బూత్ కమిటీ సభ్యుల మెంబర్లందరూ కూడా వాళ్ళ లిస్టు టీడీపీ ఆఫీస్లో ఉండదని తెలిసింది. అలాంటి పొరపచ్చాలు అలాంటి తేడాలు ఏదైనా వస్తే చాలా బాధపడాల్సి వస్తుంది. ముఖ్యంగా మనం అందరూ రామచంద్రాడికి అనుకూలంగా ఉన్నాం కాబట్టి అట్లా మోసాలు ద్వేషాలు ఏమీ లేకుండా కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించేదే కాకుండా రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో రామచంద్రారెడ్డి గారిని గెలిపించవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఒక బూత్కు 11 మంది, ఈ 37 మంది కన్వీనర్లు తప్పకుండా హాజరు రావాలా. ఈ 37 మంది కలిపి 10 మంది 11 మంది ఒక బూత్కు 407 మంది ఖచ్చితంగా వాళ్ళు రావాలా. ఎందుకంటే మన పొంగనూరుకే సపరేట్గా ఒక బూత్గా సపరేట్ చేస్తారు. ఓ బాక్స్ సపరేట్ పొంగనూరు, పదరపల్లి, పొలమలేరు, సందగిరి, మన 14 నియోజకవర్గాలు 14 బూతులు. ఎందుకంటే ఏ వ్యక్తి రాకుండా ఇది తెలిసిపోతుంది. దయచేసి కూడా చెప్తామంట, ఈ 37 మంది కన్వీనర్లు మనవాళ్ళు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ మనుషులు కాబట్టి ఈ 10 మంది చేసే బాధ్యత మీ ముందు ఉంది. ఆ 10 మంది ఇప్పుడు అవతావకలు ఏమైనా ఉంటే వాళ్ళ మనవాళ్ళు కాదప్పుడు దయచేసి రేపు ఒకరోజు టైం ఉంది, ఆ వ్యక్తిని తొలగించి మీకు కావాల్సిన వ్యక్తి వేసుకొని అది మన అమ్మగారికి రేపు రైతుపూర్వంగా ఇస్తే రేపు సాయంకాలంలో చేసే అవకాశం ఉంది. రేపు రోజు ఇవ్వకుండా అటే పంపించేస్తే దానికి ఏం చేయలేం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కన్వీనరు మొత్తం బాధ్యత కన్వీనర్ పైన ఉంటుంది. ఆ 10 మంది బాధ్యత కన్వీనర్ పైన ఉంటుంది. ఎందుకంటే రేపొద్దున మామూలు లోపల అనేస్తారు మాకు తెలియదు, కానీ మీ 407 మంది మాత్రమే ఆ బూత్కి మీరు ఉంటారు. చాలా చాలా పద్ధతిగా చాలా పక్కగా వాళ్ళ ప్లాన్లు అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా ఈ 37 మంది వాళ్ళ బూత్ బాధ్యత ఉంటుంది. ఈ 37 మందిని ఈ 10 మంది బూతులు 407 మంది తీసుకునే బాధ్యత మీ మీద ఉంది. రేపు ఏదైనా అవతల బూత్ బాధ్యత మీ మీద ఉంటుంది. మీకు కూడా ఈ 407 మంది కూడా సంతకెట్లు బస్సు సౌకర్యాలు మనం ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఏవైతే ప్రజల నాడిని మనం ఇక్కడ రాయాలి. ఏమి ఇప్పుడు ఉదాహరణకు పెన్షన్ 2000 పెంచారు టీడీపీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఇవ్వాలని చెప్పి మీ కోరిక మేరకు అని ప్రజల నాడిని మీరు దీంట్లో పొందుపరచాలి. ఈ స్లిప్ని జగనన్న మన తిరుపతి మీటింగ్లో ప్రతి స్లిప్ని తీసి మీరు ఏవైతే ఇస్తారో సూచనల్ని ఆ సూచనల్ని అక్కడే అనౌన్స్ చేస్తారు. ఏ పార్టీ గెలవాలన్నా కూడా కన్వీనర్ది కీలక పాత్ర ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ రోజు ఎవరైతే పోలింగ్ మేనేజ్మెంట్ ఉంటుందో వారికి సంబంధించిన ఏజెంట్స్ ఉంటారో వాళ్ళందరూ ఏకంగా ఉండి విభేదాలన్నీ పక్కన పెట్టి అందరూ సమిష్ట కృషితో ఎవరైతే పనిచేస్తారో ఆ పార్టీలే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. ఇందుకు మూలంగా మనం ఎన్నో రాష్ట్రాల్లో చూసాము. ప్రత్యేకంగా బూత్ లెవెల్ కమిటీని ఎందుకు పదే మీటింగ్ పెట్టుకుంటారంటే వాళ్ళు ఎలా సైనికులా తయారు చేయాలి, వాళ్ళు ఎలా పని చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే అందరినీ ఇచ్చేస్తూ ఉంటారు. 6వ తేదీ అంటే బుధవారం ఉదయం 9 గంటలకి సంతగేట్ నుంచి బస్సులు ఉంటాయి.
మీ కన్వీనర్తో పాటు ఆ 10 మందిని తీసుకొని 9 గంటలకంతా సంతగట్టి దగ్గరకు ఉండాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. రాబోయేది మహాభారత యుద్ధం. ఆ యుద్ధంలో సైన్యాధ్యక్షులు ఉంటారు, అతిరథ మహారథులు ఉంటారు, సైనికులు ఉంటారు, అందరూ ఉంటారు. ఆ యుద్ధం ఫలితాలు మనందరిపైన ఉంటాయి. దానికోసమే సన్నద్ధంలో భాగంగా ఈరోజు ఆ కాలంలో యుద్ధాలు, ఈ కాలంలో ఎన్నికలు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ముఖ్యం. ఆ రాజకీయ పార్టీల్లో మీరు ముఖ్యం, మనం ముఖ్యం. మనమందరూ కూడా కలిసి ప్రజలను ఒప్పించి మెప్పించి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకొని మన పార్టీని గెలిపించుకుంటే అధికారం మనకు వస్తుంది. కాబట్టి అంతా మన చేతుల్లో ఉంది. దాంట్లో భాగంలోనే మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 6వ తేదీ తిరుపతికి వస్తున్నాడు. ఆ రోజు మీ అందరి సూచనలు సలహాలు తీసుకుంటాడు. మనం ఏం చేయాలా, ఎట్లా చేయాలా అనేటువంటివన్నీ కూడా మనం చెప్పచ్చు. అక్కడ పుంగనూరు మండల పరిధిలోని బూత్ కమిటీ సభ్యులతో స్థానిక అంబేద్కర్ ప్రగతి భవనంలో నియోజకవర్గ బూత్ మేనేజర్ ఎం రెడ్డెప్ప ఆధ్వర్యంలో జరిగింది. ఎంపీపీ నరసింహులు, జడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, నేతలు రెడ్డెప్ప తదితరులు హాజరై మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి కార్యకర్త, బూత్ కమిటీ మెంబర్లు సైనికుల్లా పనిచేయాలని, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ఇంటింటికి తెలియజేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఓటర్ల జాబితాలో పేర్లను పరిశీలించాలని చెప్పారు. ఈ నెల 6వ తేదీన జరిగే బూత్ కన్వీనర్లకు ముఖాముఖి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ హాజరు కావాలన్నారు. ఆదర్శ పాఠశాలలో 6వ తరగతిలోనికి ప్రవేశ పరీక్షకు గడువు పొడిగించినట్లు మండల విద్యాశాఖ అధికారిని లీలారాణి కేసీటీవీ ద్వారా తెలిపారు. పుంగనూరు మండలంలోని ఏఎన్కుంట మోడల్ స్కూల్లో 2019-20 విద్యా సంవత్సరం గాను 6వ తరగతిలో విద్యార్థులను చేర్చుకున్నట్టుకై 31/3/2019 ఆదివారము రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించబడతా ఉంది. ఏ మండలంలో ఉన్నటువంటి పిల్లలు ఆ మండలంలో ఉన్న మోడల్ స్కూల్స్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లై చేసుకోవాలో వాళ్ళందరూ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మన పుంగనూరు మండలంలో మొత్తం 80 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 80 వేకెన్సీస్ గాను పుంగనూరు మండలంలో చదివేటువంటి ఏ గవర్నమెంట్ ప్రైవేటు పాఠశాలలోని 5వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు దీనికి అర్హత కలిగి ఉంటారు. 5వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఓసీ బీసీలు అయితే ₹100 పరీక్షా రుసుము, ఎస్సీ ఎస్టీ పిల్లలైతే ₹30 పరీక్షా రుసుము చెల్లించి ఆన్లైన్లో apms.ap.government.in ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ ఫిబ్రవరి 9వ తేదీ ఆఖరు తేదీ కాబట్టి మోడల్ స్కూల్ అడ్మిషన్స్కు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వీటి మీద ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఎంఆర్సీ పుంగనూరు ఎంఆర్సీ కార్యాలయాన్ని సంప్రదించినచో మేము క్లారిటీ ఇస్తాము. పుంగనూరు మండలం చదల గ్రామంలో పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీఓ లక్ష్మీపతినాయుడు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ చంద్రారెడ్డి, జన్మభూమి కమిటీ సభ్యుడు వెంకటరెడ్డిలు మాట్లాడారు. సమావేశానికి మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఇది వరకు మండలంలో 1006,090 పెన్షన్స్ వచ్చేటివి. ఈరోజు 6,890 పెన్షన్లు కూడా రావడం జరుగుతుంది. ఈ మొత్తాన్ని కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా మొత్తం పెన్షన్స్ 1,12,54,000 రూపాయలు ఈ నెలకి మనం పంపిణీ చేస్తున్నాం మన మండలంలో. అదేవిధంగా పసుపు కుంకుమ కార్యక్రమం కింద మన మండలంలో మొత్తం 1119 గ్రూపులు, దానికి గాను మనము వాళ్ళకి చెక్కులు పంపిణీ చేస్తున్నాం. ప్రతి గ్రూపుకు కూడా ఒక గ్రూపుకి ఆ గ్రూపులో ఉన్నటువంటి మహిళా సంఖ్యను బట్టి వారికి ఆ మొత్తం కూడా ఇవ్వటం జరుగుతుంది. ఒక సభ్యురాలికి 10,000 రూపాయల లెక్కన ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి మహిళకి ఏదో రూపంగా అందాలని డబ్బు వాళ్ళు సంతోషంగా ఉండాలని పసుపు కుంకుమ కార్యక్రమాన్ని పెట్టాడు. చూస్తూ ఉన్నాము. మాకు దేశంలోనే ఎక్కడ లేనటువంటి ఆనందాన్ని మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఒక మహిళ అనే వాళ్ళు ముందు డబ్బు కోసం కానీ ఏదో దానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. చూసింటారు మీరు కూడా. దాన్ని ఎవరు కానీ అసంతృప్తి ఉండకూడదు, అందరి కళ్ళలో సంతోషం ఉండాలి అని చెప్పే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మహిళలకు ఇచ్చారు. మీకు లక్షలాది రూపాయలు డ్వాక్రా ఇవ్వచ్చు, లోన్లు ఇవ్వచ్చు, అది మళ్ళా కట్టాలా. కానీ ఈ 10,000 రూపాయలు మీరు పసుపు కుంకుమ కట్టే గుడ్డలు తీసుకోండి, మీరు వాళ్ళు తృప్తిగా ఇంకేదన్నా తీసుకోండి, మీరు ఎవరిని ఆశించే పని లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే
మన చంద్రబాబు నాయుడు గారు ఈ మహా కార్యక్రమాన్ని మనకు అందరికి మహిళలకు పెట్టాడు. ఇంకా ఇది చూస్తామంటే మన పెన్షన్దారులు ముందు పెన్షన్దారులు వృద్ధులు అయితే ముందు 10 రూపాయల కోసము ఎంత అవస్థపడుతున్నారో అట్లుండే పరిస్థితులు అది చూసే మన చంద్రబాబు నాయుడు గారు మహిళలు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వారిపైన ఇంకా డబ్బులు ఎన్ని రకాల పెన్షన్లు మహిళలకు అనేటువంటి ప్రత్యేకంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు పెట్టాడు. చూసింటారు 200 ఇచ్చినప్పుడు అది ఎవరికి ఇస్తాడో ఎవరికి చేస్తాడో తెలదు. ఈరోజు మీకు ఏళ్ళ ముద్రతోనే మీ చెత్తకి చేరిపోతుంది. ఏ అధికారి వచ్చి మీ ఇంటికి ఇచ్చే పరిస్థితి ఈరోజు కల్పించినారు మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు మొదట 200 రూపాయలు ఇస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని 5 ఇంతలు చేసి 1000 రూపాయలు ఇచ్చినాడు. ముసలి వాళ్ళు, వితంతువులు, వికలాంగులు అందరికీ అది సరిపోవడం లేదని అందువల్ల వాళ్ళ బాధ చూసి ఆయన 5 ఇంతలు పెంచి ఫస్ట్ 5 అంతులు పెంచినాడు. మళ్ళా 5 అంతులు పెంచి 2000 చేసినాడు. వికలాంగులకు 1500 ఇస్తానని 3000 చేసినాడు. ఇంకా మన మహిళలకు, డ్వాక్రా మహిళలకు ప్రతి ఒక్కరికి దీని ముందు కూడా ఆయన రుణమాఫీ చేస్తానని చెప్పినాడు. రుణమాఫీ అయింది. 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద 3 దఫాలుగా అప్పుడు ఇచ్చినారు. ఇప్పుడు మళ్ళా 10,000 రూపాయలు 3 దఫాలుగా అంటే 3 నెలల్లోనే చెక్కులు డ్రా అయ్యేటట్టుగా విధానం పెట్టి మనకందరికి ఇచ్చినాడు. ఇంకా ఆర్టీసీ ఉద్యోగులకు 50% ఫిట్నెస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6వ తేదీ ఆర్టీసీ ఉద్యోగులు బంద్ నిర్వహిస్తున్నట్లు మదనపల్లి 2 డిపో యూనియన్ కార్యదర్శి కరీముల్లా తెలిపారు. సోమవారం మదనపల్లి ఆర్టీసీ డిపో గేటు వద్ద నిరసన తెలిపారు. 6వ తేదీ నిర్వహిస్తున్న బంద్కు వైఎస్ఆర్సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. ఏం చేసినా కదా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. ఈరోజు కూడా మీటింగ్ ఉన్నది. ఈరోజు కూడా మన జేఏసీ నాయకులంతా కలుస్తారు. ఎటువంటి ఇది ఉన్నా కూడా మా వైఎస్ఆర్సీపీ తరఫున మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరఫున ఎటువంటి ఏమొచ్చినా కూడా మేము మీకు అన్ని విధాలుగా ఎంప్లాయీస్ యూనియన్కి మద్దతుగా మీ హాల్లో ఇంకా 8 వర్గాలకు కూడా మేము మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమము జయప్రదం చేస్తాము. పుంగనూరు నియోజకవర్గంలో ఎస్వీఎస్ఎఫ్ యువజన సంఘం నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. పుంగనూరులో యువత విద్యార్థుల సమస్యలపై పోరాడుతామని చర్చించడం జరిగింది. రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు చక్రధర్ యాదవ్ మరియు పుంగనూరు నియోజకవర్గ యువ అధ్యక్షులు మురళీకృష్ణ యాదవ్ మరియు పుంగనూరు మండల అధ్యక్షులు లోకేష్, మండల ఉపాధ్యక్షులు సునీల్, ముని, దేవా, శశి, శ్రీకాంత్, రాజశేఖర్, లీలా, కార్తిక్, మోహన్, పరమేష్, మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ వ్యవస్థాపకులు మగ్దూమ్ మొహద్దీన్ సేవలు మరువరానివని పుంగనూరు డివిజన్ ఎస్టీయూ నాయకులు కొనియాడారు. సోమవారం ఎంఆర్సీ కార్యాలయం వద్ద మగ్దూమ్ 111వ జయంతి వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజాం కాలంలో ఉపాధ్యాయులు ఎదుర్కొన్న అనేక సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈనాడు ఎస్టీయూ సమస్యల సాధనలో ముందంజలో ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు వెంకటేశ్వరరెడ్డి, రెడ్డెప్ప, నారాయణ, అయూబ్ ఖాన్, మురళి, శంకర, గురుప్రసాద్, మోహన్, వెంకటేష్, నరేంద్ర, హరీష్, రమేష్, చెంగలరాయచారి, ప్రకాష్, వెంకటరెడ్డి, గురుస్వామి, సోమశేఖర్, రాజశేఖర్, ప్రభాకర్, మంజునాథ్, ఏసీ నారాయణ రెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉపాధ్యాయ సమస్యల్లో పరిష్కరించడానికి రాష్ట్రమంతటా అగ్రగామిగా నిలిచిన సంఘం ఎస్టీయూ. అలాంటి ఎస్టీయూ వ్యవస్థాపకులు మగ్దూమ్ మొహిద్దీన్ నాటి ఈరోజు అతని యొక్క జయంతి. ఈ కార్యక్రమాన్ని పుంగనూరు డివిజన్ కేంద్రంలో నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంగా అతని గురించి కొన్ని విషయాలు చెప్పాలంటే కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి మొహిద్దీన్ గారు. ఆ రోజుల్లో నిజాం నవాబుల పరిపాలనలో ఉపాధ్యాయులు అనేక సమస్యలు ఎదుర్కొంటే ఆయన వాటిని అధిగమించి ముందుకు పోరాడినటువంటి వ్యక్తి మొహిద్దీన్ గారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం ఉపాధ్యాయులందరూ కూడా ఐక్యంగా ఉండాలా, సంఘటితంగా ఉంటేనే వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చు అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో, ఆశయంతో
మగ్దుం మొహిద్దీన్ గారు రాష్ట్రోపాధ్యాయ సంఘాన్ని స్థాపించడం, ఆయన స్థాపించిన సంఘం ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో తెలంగాణలో కూడా అతి పెద్ద ఉపాధ్యాయ సంఘంగా ఎదగడం, రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎదగడమే కాకుండా ఉపాధ్యాయుల యొక్క సమస్యలను ప్రతి సమస్యని కూడా పరిష్కరించుకుంటూ పోవడంలో ముందుండడం, ఉపాధ్యాయులు ఈరోజు అనుభవిస్తున్నటువంటి సౌకర్యాలన్నీ కూడా అలాంటి మహానుభావులు స్థాపించిన సంఘంలోని నాయకులందరూ కూడా ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో త్యాగాలు చేసైనా ఆ ఫలితాలను మనం ఈరోజు అనుభవిస్తున్నాం. కాబట్టి అలాంటి మగ్దుం మొహిద్దీన్ లాంటి కామ్రేడ్ల వంటి ఆశయాలను వాళ్ళ అడుగుజాడల్లో మేము కూడా నడిచి రాబోయే తరంలో కానీ ప్రజెంట్ కానీ పుంగనూరు మండలం నెక్కొంది పంచాయతీ శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా స్వామికి విశేష పూజలు నిర్వహించారు. బెంగళూరు నుండి ద్వారకా బద్రి ఆశ్రమం నుండి శ్రీ 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 విద్యానారాయణ తీర్థ స్వామి హోమాలు నిర్వహించడం జరిగింది. ఆలయంలో రుద్రయాగం, చండీ యాగాన్ని నిర్వహించారు. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకు చంద్రబాబు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి. బూత్ కమిటీల సమావేశం విజయవంతం చేయాలి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ రెడ్డప్ప. ప్రజాసేవకు ప్రాధాన్యం, మండలంలో పర్యటనను ప్రారంభించిన రామచంద్ర యాదవ్. ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి గడువు పొడిగింపు, ఎంఈఓ లీలారాణి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.